హాయ్ అండి. వెల్కమ్ టు ఆల్ న్యూ కలెక్షన్స్ వన్. ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను చాలా పేద కుటుంబంలో పుట్టాడు. అతని తండ్రి ఒక చిన్న రైతు, తల్లి గృహిణి. రాముకు చదువు చెప్పించే వసతి కూడా లేవు. అయినా అతనికి చదువు మీద ఎంతో ఆసక్తి ఉండేది. రోజు పాఠశాలకు వెళ్ళేందుకు అతను ఎంతో దూరం నడవాల్సి వచ్చేది. కానీ అతను ఎప్పుడూ ఆలస్యం చేయకుండా పాఠశాలకు చేరుకునేవాడు. ఒకరోజు పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఒక ప్రశ్న వేశాడు. మీ జీవిత లక్ష్యం ఏమిటి అని. అందరూ తమ తమ కలలను చెప్పేసరికి రాము మాత్రం నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఉపాధ్యాయుడు అతన్ని ప్రశ్నించాడు, రాము, నీ కల ఏమిటి అని. రాము తలెత్తి చూసి, నాకు ఇంజనీర్ అవ్వాలని ఉంది సార్ అన్నాడు. అతని మాటలు విన్న తర్వాత తరగతిలోని కొందరు విద్యార్థులు నవ్వుకున్నారు. నువ్వు ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావా? నీ కుటుంబ పరిస్థితులు చూస్తే అది అసాధ్యం అని ఒకరు అన్నారు. రాము మనసు నొచ్చుకున్నాడు. కానీ అతను నిరాశ చెందలేదు. అతను తన లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. అతను రోజు రాత్రిపూట చదువుకునేవాడు. అతని తల్లి అతనికి చిన్న దీపం వెలిగించి ఉంచేది. అతను ఆ దీపం కాంతిలో చదువుకునేవాడు. అతని తండ్రి కూడా అతనికి ప్రోత్సాహం ఇచ్చేవాడు. రాము, నీవు నీ కలను సాధించగలవు, కష్టపడు, ఎప్పుడూ ఆశ వదలకు అని అంటూ ఉండేవాడు. కాలం గడిచే కొద్దీ రాము పాఠశాలలో ఉత్తమమైన మార్కులు సాధించాడు. అతను ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశం పొందేందుకు ప్రయత్నించాడు. కానీ అతని కుటుంబ పరిస్థితులు అతనికి ఇబ్బంది కలిగించాయి. అతనికి కళాశాల ఫీజు చెల్లించే సౌకర్యం లేవు. అయినా అతను ధైర్యం వదలకుండా విద్యార్థులకు అందించే విద్యా రుణాలను అన్వేషించాడు. చివరకు అతను ఒక విద్యా రుణం పొందగలిగాడు మరియు ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశం కూడా పొందాడు. కళాశాలలో రాము చాలా కష్టపడి చదువుకున్నాడు. అతను రోజు ఎంతో కష్టపడి చదువుకునేవాడు. అతను తన స్నేహితులతో కలిసి ప్రాజెక్టులు చేసేవాడు. ప్రయోగశాలలో ఎంతో సమయం గడిపేవాడు. అతను తన కష్టాలను ఎప్పుడూ ఇతరుల ముందు చెప్పుకోలేదు. అతను తన లక్ష్యాన్ని సాధించేందుకు మాత్రమే దృష్టి పెట్టాడు. చివరికి రాము ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అతను ఉత్తమమైన మార్కులు సాధించాడు మరియు ఒక ప్రసిద్ధ కంపెనీలో ఉద్యోగం పొందాడు. అతను తన కుటుంబ పరిస్థితులను మెరుగుపరిచాడు. తన తల్లిదండ్రులకు ఎంతో సంతోషం కలిగించాడు. అతను తన గ్రామానికి తిరిగి వచ్చి అక్కడి పిల్లలకు విద్య యొక్క ప్రాముఖ్యతను బోధించాడు. రాము కథ అందరికీ ప్రేరణనిచ్చింది. అతను తన కష్టాలను ఎదుర్కొని తన కలను సాధించాడు. అతను ఎప్పుడూ ఆశ వదలకుండా తన లక్ష్యానికి చేరుకున్నాడు. అతని కథ అందరికీ ఒక పాఠం నేర్పుతుంది. కష్టపడితే కలలు నిజమవుతాయి. ఎప్పుడూ ఆశ వదలకండి. మీ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించండి. రాము కథ మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. జీవితంలో కష్టాలు ఎదురైనా మనం ధైర్యం వదలకూడదు. మన కలలను సాధించేందుకు మనం ఎప్పుడూ ప్రయత్నించాలి. రాము వలె మనం కూడా మన లక్ష్యాన్ని సాధించగలం. కష్టాలు మనల్ని ఆపకూడదు, అవి మనల్ని బలంగా మార్చాలి. జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. కానీ ఆ కష్టాలను ఎదుర్కొనే ధైర్యం మనలో ఉంటే మనం ఏదైనా సాధించగలం. రాము కథ అందరికీ ఒక ప్రేరణనిచ్చింది. అతను తన కష్టాలను ఎదుర్కొని తన కలను సాధించాడు. అతని కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. కష్టపడితే కలలు నిజమవుతాయి. ఎప్పుడూ ఆశ వదలకండి. మీ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించండి. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై బైమోట్ ఈ షాపింగ్. ఇందులో మనకి ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ ఉంటాయండి. ఎగ్జాంపుల్గా వచ్చేసి పంచదార, కాఫీ పొడి, టీ పొడి, నూనె, రైస్, ఇవన్నీ ఇంకా మనకి ఇంట్లో వాడే సరుకులన్నీ ఉంటాయి. మీరు ఒకసారి ఇందులో చెక్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన లింక్ అంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. చూసి ఓపెన్ చేయండి, ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేయండి ఒకసారి.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.